ప్రైజ్ లార్డ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? మంచిదిరా. మనందరము దేవుని కృపలో ఉన్నాం కాబట్టి నిత్యము బాగానే ఉంటాం, బాధలైనా బాగానే ఉంటాం కదా. దేవుని స్తోత్రం. చెప్పండి, బాధలు వచ్చినా దేవుడు మనల్ని బాగానే ఉంచుతాడు, కానీ మనల్ని మాత్రం ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నావా? లేచావా? ఉదయం లేచావా? ప్రార్థన చేసుకున్నావా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఎదురు చూస్తున్నావా? తప్పకుండా దేవుడు మనతో మాట్లాడాలని కదా ఆయన ప్రయాస, మనతో మాట్లాడాలని కదా ఆయన మన కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాడంట. మనం ఒక వ్యక్తి కోసం గుమ్మం దగ్గర కూర్చొని పలానా వ్యక్తి వస్తాను అన్నాడంటే ఇంట్లో ఎంత అడావుడి పడిపోతాం. ఇంకా వాళ్ళు చెప్పిన సమయానికి రాకపోతే మనం ఎదురు చూస్తూ ఉంటాం, కన్నులు పెట్టుకుని ఎప్పుడు వచ్చారా, తలుపు శబ్దమైందా, గేట్ శబ్దమైందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు రాగానే ఒకవేళ వాళ్ళ ఆలస్యమైతే ఎంతో టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది మనకి. అలాగే దేవుడు కూడా వాళ్ళు మనం సంతోషిస్తాం. అలాగే దేవుడు కూడా మన కొరకు ఉదయము వాగ్దానం ఇవ్వడానికి, ఉదయము మనతో మాట్లాడటానికి, ఉదయము ఆయన సన్నిధి మనతో ఉంచడానికి ఎంత వేగిరమే ఎదురు చూస్తూ ఉంటాడంటే అంత వేగిరం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. మన నిజంగా ధన్యులం. ప్రభు నామానికి మహిమ. ఈరోజు యెషయా గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. 5వ వచనం చివరి వచనం, నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట, నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. అబ్బా, ఎవరు భర్త సంతోషించటం కాదు, మా అమ్మను బట్టి నా పిల్లలు సంతోషించటం కాదు, లేకపోతే మీ స్నేహితులు మన స్నేహితులు సంతోషించటం కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అస్సలు ఆయన మనయందు ఆనందించే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని గురించి సంతోషించును. ఎందుకంత సంతోషం? అసలు దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉన్నామా? దేవుణ్ణి ఆనందింపచేసే బిడ్డలుగా మనం ఉన్నామా? అసలు మన మాట, మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితం అంటే ఆయనకి అంత ఇష్టమా? దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగా. అవును, ఆయనకి చాలా ఇష్టం. ఆయన నీ ప్రార్థన ఇష్టం, నీవు దేవుని కొరకు ఎదురు చూడటం ఇష్టం. ఉదయం లేచి నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నాతో మాట్లాడటం అనుకుని ఎంత ఆరాటంగా ఎదురు చూస్తున్నావే, అందుకే దేవుడు నిన్ను గురించి సంతోషిస్తున్నాడు. ఆమేన్. 6, యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచాను. ఆమె రాత్రి పడుకునే ముందు మనం ప్రార్థన చేస్తాం కదా, దేవా మమ్మల్ని అందరినీ కాపాడండి, నా పిల్లల్ని కాపాడండి, లేకపోతే నా ఇంటిని కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి, దేవా ప్రతి ఒక్క దాని నుంచి కాపాడండి ప్రార్థన చేస్తాం కదా. అందుకనే దేవుడంట మన ఇంటి మీద ఏం పెట్టాడండి? దేవదూతలు ఉంచాడంట. ప్రాకారమా, నేను కావలి వారిని ఉంచాను. నిజంగా దేవునికి స్తోత్రం. వారేం చేస్తారు తెలుసా? రేయైనను పగలైనను మౌనంగా ఉండరంట. వాళ్ళు దేవుడు పెట్టిన మనుషులు, దేవుడు పెట్టిన దూతలు, దేవుడు మనకిచ్చినటువంటి ఆధారాలు ఏంటంటే వారు రేయైనా పగలైనా మౌనంగా ఉండరంట. ఏం చేస్తారు వాళ్ళు? మనకి అందుకే అంటాడు దేవుడు, చెప్తాడు కదా, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పిన ఆ దేవుడు ఆయన అన్నాడు. మనకి పెట్టిన దేవదూతలు, మన పక్కన ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి కనపడరు కానీ కనపడని కాపుదల, కనపడని కృప, కనబడని సంతోషం, కనబడినటువంటి ఆశీర్వాదమును అది రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండరు. నువ్వెక్కడికి వెళ్ళినా, పగలైనా, నువ్వెక్కడికి వెళ్ళినా, రాత్రైనా దేవుడు మనకు పెట్టిన దేవదూతలు, మనకు దేవుడిచ్చినటువంటి కాపుదల, మనకు దేవుడిచ్చినటువంటి కృప, వారు మౌనంగా ఉండరు, స్తుతిస్తూ ఉంటారు. రెండోది జయిస్తూ ఉంటారు. మూడోది పరిశుద్ధాత్మ చేత మనలను, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నట్టుగా దేవుడు మనల్ని గురించి సంతోషించిన వారి గురించి దేవుడు పెట్టే కాపుదల, దేవుడు పెట్టే క్రమశిక్షణ, దేవుడు తోడుగా ఉండే విషయాలు, ఇవన్నీ మనకు దేవుడు ఈరోజే కాదు ప్రతి క్షణం మనం భూమి మీద ఉన్నన్ని రోజులు దేవుడు మనకి వీటన్నిటినీ అనుగ్రహిస్తాడు. నీకు అనుగ్రహించాడు. తప్పకుండా దేవుడి కాపుదల ఉంది. నీ పిల్లల గురించి భయపడకు, వారి కాపుదల ఉంది. నీ గురించి భయపడకు, వారి కాపుదల ఉంది. నీ భర్త గురించి భయపడకు, కాపుదల ఉంది. వాడు ఎటు తిరిగినా వారు
దేవుడు తిరిగి నీ చేతులకు అప్పగిస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మీకోసం అటువంటి కృపను దేవుడి దినం నీకు అనుగ్రహించబోతున్నాడు. మారని భర్తలు మారబోతున్నాడు. నీ యందు, నీ ప్రార్థన యందు ఆనందించే నీ దేవుడు తప్పకుండా నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం. దేవా, ఈ ఉదయకాలం ఎంతమంది ప్రార్థిస్తున్నారు, వారిని గురించి ఆనందిస్తున్నావు, వారి ప్రార్థన గురించి సంతోషిస్తున్నావు. భయపడొద్దంటున్నావు. నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు కాపుదల పెట్టాను, నిత్యము మీ చేత మీరు దీవించబడతారని చెప్తూ ప్రభా వాగ్దానం చేసిన బిడ్డలందరినీ దీవించి మీరు ఆస్వాదించమని, రోజంతా వారికి తోడుగా నీడగా ఉండి నడిపించి మహిమ పొందుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.